ఈరోజు మనం హనుమంతుడు పంచముఖ హనుమంతుడిగా ఎలా మారాడో తెలుసుకుందాం. ఒకరోజు తల్లి పూజిస్తుంటే ఆ హనుమంతుడిని చూసి, అమ్మ, ఈ హనుమాన్‌కి ఒక తలే ఉంటుంది కదా, ఏంటి ఇన్ని తలలున్నాయని అడిగాడు. అప్పుడు అమ్మ, చిన్ను, ఈయన పంచముఖ హనుమంతుడు నాన్న అని చెప్పింది. అవునా అమ్మ, ఈయనకి 5 తలలు ఎలా వచ్చాయని పిల్లోడు అడగగా అమ్మ పంచముఖ హనుమంతుడు కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వకాలంలో రామాయణం యుద్ధం సమయంలో రామునికి సహాయం చేయడానికి హనుమంతుడు సముద్రం దాటి లక్ష్మణుడిని రక్షించేందుకు ఔషధం తీసుకుని వచ్చాడు. ఈ కథ మీ అందరికీ తెలుసు కదా. కానీ పంచముఖ హనుమంతుడుగా ఎలా మారాడంటే, ఒకరోజు రాక్షసాధిపతి అయిన రావణుడు తన సహాయకుడు అయిన మహారాక్షసుడు అహిరావణుడితో కలిసి ఒక కుట్ర పన్నాడు. రాత్రి సమయంలో మాయతో రాముడిని లక్ష్మణుణ్ణి పాతాళ లోకానికి తీసుకుని వెళ్లి బంధించాడు. అహిరావణుడిని ఎవరూ ఓడించలేరు. ఆయన ప్రాణాలు 5 దిశల్లో ఉన్న 5 దీపాలలో దాగి ఉన్నాయి. అహిరావణుడు గురించి తెలుసుకున్న హనుమంతుడు వెంటనే పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ అహిరావణుడి యోగ బలం చూసి హనుమంతుడు ఒకే ఒక్క రూపంలో అతడిని బంధించలేనని గ్రహించాడు. అప్పుడు హనుమంతుడు తన శక్తి ద్వారా పంచముఖ హనుమంతుడు రూపం ధరించాడు. ఆయన 5 ముఖాలు ఇవే. హనుమంతుడు అంటే ధైర్యం మరియు శక్తి. నరసింహ ముఖం నశింపజేసేది మరియు అశుభాన్ని నశింపజేసేది. గరుడ ముఖం అంటే విషం, నాగపాశాలను తొలగించేది. వారాహి ముఖం అంటే భూమిని రక్షింపజేసేది. హయగ్రీవ ముఖం అంటే జ్ఞానం, విద్య యొక్క దేవుడు. ఈ 5 ముఖాలతో పాటు ఆయనకు 5 దిశల్లో చూసే శక్తి, అపారమైన బలం వచ్చింది. పంచముఖ రూపం ధరించిన హనుమంతుడు ఒక్కసారిగా 5 దిశల్లో ఉన్న దీపాలను ఆర్పేశాడు. దీపాలు ఆరగానే అహిరావణుడు విముక్తుడవుతాడు. రాముడు ప్రేమగా హనుమంతుడిని కౌగిలించుకుని ఇలా చెప్తాడు, హనుమా, నీవు కేవలం నా స్నేహితుడివి, సేవకుడివే కాదు, నీవు నా జీవితం అని చెప్పగానే హనుమంతుడు చాలా సంతోషిస్తాడు. అప్పటి నుండి పాతాళలోక ద్వారాలను పరిరక్షించే వారిలో పంచముఖ హనుమంతుడు ప్రధాన దేవుడిగా గుర్తింపు పొందాడు. మంచి మనస్సు ఉన్నవారిని దేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడని అమ్మ పిల్లలకి చెప్పింది. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. మరి ఈరోజు కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.